నేడు వరంగల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. పార్టీ బలోపేతంతో సహా రానున్న ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశించనున్నారు. మధ్యాహ్నం 1:30 హనుమకొండ హరిత హోటల్కు చేరుకున్నారు. గిరిజన నేతలతో నితిన్ నబీన్ ఆత్మీయ సమ్మేళనం భోజనం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బూత్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొని దిశానిర్దేశించనున్నారు. సమావేశం అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో అందిస్తారు. తిరుపతి, నితిన్ నబీన్ పర్యటనకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇంకా ఎంత సేపట్లో అక్కడికి చేరుకుంటారు, నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? శ్రీదేవి మరికాసేపట్లో వరంగల్ నగరానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలంతా భారీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సమయానికి హరిత హోటల్కు చేరుకుని అక్కడ గిరిజన నేతలతో ఆత్మీయ సమ్మేళనం భోజన కార్యక్రమంలో తర్వాత ఆర్ట్స్ సైన్స్ కళాశాలల గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బూత్ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమానికి పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన ప్రస్తుతం ఇప్పుడు ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో చూడొచ్చు బీజేపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నేతలంతా కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. నితిన్ నబీన్ దిశానిర్దేశం ఎట్లా చేయబోతున్నారు, రానున్నటువంటి ఎన్నికలు కావచ్చు, పార్టీ బలోపేతం సంబంధించినటువంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. చూడొచ్చు విజయ సంకల్ప సమ్మేళన సభకు సంబంధించి కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో ఒక బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతుంది. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారంటే కూడా బీజేపీ శ్రేణులు చెప్పిన పరిస్థితి నాకు అందుబాటులో వరంగల్ జిల్లా సంబంధించినటువంటి బీజేపీ నేతలు వాళ్ళతో మాట్లాడడం. ఏ టైంకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ రాబోతున్నారు, ఈరోజు షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, పార్టీకి ఎట్లా దోహదపడుతుంది ఆయన టూరు? మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు తొలిసారిగా వరంగల్కి రాబోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో నిన్నటి ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ నగరంలో కూడా 3 కార్పొరేషన్లు కల్పించి అక్కడ కూడా BLA 2లు బూత్ అధ్యక్షులతో సుమారు 10,000 మందితో అక్కడ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 11 గంటలకు బయలుదేరి అక్కడ నుండి నేరుగా హరిత హోటల్కి వస్తారు. అక్కడ నుండి హరిత హోటల్లో అక్కడ గిరిజనులతో సమావేశమై వాళ్ళతో చిట్ చాట్ అంటే వాళ్ళ యొక్క సమస్యలు ఏంది, తెలంగాణ రాష్ట్రంలో మీ పరిస్థితి ఏందని అడిగి తెలుసుకొని అక్కడ నుండి నేరుగా 2:30 to 3 వరకు ఈ ఆర్ట్స్ కాలేజ్కి వస్తారు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ఇక్కడ కూడా బూత్ లెవెల్ అధ్యక్షులు BLA 2లను ఆపై పెద్ద సీనియర్ నాయకులతో కలిసి ఇక్కడ కూడా ఈ సమావేశం చేస్తారు. ఇక్కడ నుండి నేరుగా 5 o'clock భద్రకాళి టెంపుల్కి పోయి అక్కడ దర్శనం చేసుకొని దాని నుంచి 6 o'clock మళ్ళీ తిరిగి హైదరాబాద్ నగరం వెళ్తారని మాకు సూచనలు పార్టీ జరుగుతుంది. ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ కూడా జనానికి సభ 3 రోజుల నుండి ఈ ఆర్ట్స్ కాలేజీలోని జనమందరూ కూడా మనకు అదృష్టంగా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ఫస్టే తెలంగాణ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన జాతీయ అధ్యక్షులైన నితిన్ నబీన్ గారు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా వరంగల్ ఉమ్మడి జిల్లా మరి జిల్లా అధ్యక్షులు కావచ్చు, BLA 2లో కావచ్చు, బూత్ అధ్యక్షులు అందరినీ కూడా వినియోగించుకోవాల్సిందే. ఈ అవకాశం చక్కటి అవకాశం మళ్ళీ రాదు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక జాతీయ నాయకునితో కూర్చుంటున్నామంటే మనం అందరం కూడా గర్వంగా పడాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పండి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు టూరు వరంగల్ జిల్లా సంబంధించిన బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇస్తుందా, రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి బలాన్ని చేకూరుస్తుందో ఏం చెప్తారా టూర్ గురించి? ఈరోజు ఉమ్మడి వరంగల్లో పండుగ వాతావరణం ఉంది. నితిన్ నబీన్ గారు మా జాతీయ అధ్యక్షులు తెలంగాణలో ఎన్నుకోవడం, అందులో వరంగల్ రావడం అనేది గొప్ప వరం మాకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బీజేపీ 12 సంవత్సరాల లోపల వరంగల్కి ఎన్నో ఇచ్చింది. గిరిజన యూనివర్సిటీ అనుకోండి, కోచ్ ఫ్యాక్టరీ అనుకోండి, రామప్పలో యునెస్కో అనుకోండి, మనం గుయిస్కొండలోని టెక్స్టైల్ పార్క్ ఎన్నో వేలాది కోట్ల రూపాయలు ఇచ్చింది. దాన్ని కాన్సన్ట్రేట్గా తీసుకొని నెక్స్ట్ ఈ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ అధికారం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కొట్టాము మేము. నెక్స్ట్ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. దానికి నిదర్శనం ఇదే. మాకు కూడా నూతన ఉద్యోగం వచ్చింది. రానున్న కాలంలో కూడా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. ప్రజలు సుఖశాంతులతో ఉంటారని కోరుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం ఎట్లా ఉండబోతుందని కోరుతున్నారు? GWMC ఎన్నికలకు ఎట్లా ప్రిపేర్ అవుతుంది బీజేపీ? ఆల్రెడీ GWMC ఆల్రెడీ మేము పోటీలో ఉన్నాము, రంగంలో ఉన్నాము. వారు డెఫినెట్గా మాకు నూతన ఉద్యోగం జరుగుతుంది. ఈ వరంగల్ మున్సిపాలిటీ 100% బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇది తెలంగాణలో రాబోయే డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇది పునాది అవుతుందండి.
వరంగల్ జిల్లా సంబంధించినటువంటి బీజేపీ నేతల అభిప్రాయం అయితే మధ్యాహ్నం 1:30కి హరిత హోటల్కు చేరుకుంటారు. హరిత హోటల్లో గిరిజన నేతలతో ఆత్మీయ సమ్మేళనం భోజన కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా ఆర్ట్స్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప బూత్ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ పార్టీలో కొత్త ఉత్సాహం కనబడుతుంది. రానున్నటువంటి ఎన్నికలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి ఈ జాతీయ అధ్యక్షుడు టూర్ ఉపయోగపడుతుంటే బీజేపీ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.